మనం చాలాసార్లు మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఎంతో కోరిక ఉంటుంది. ప్రయత్నాలు కూడా చేస్తాం. అనేక సార్లు సఫలీకృతం అవుతాం, అనేక సార్లు ఓడిపోవడం కూడా జరుగుతూ ఉంది. అలా ఓడిపోవడానికి గల ఒక కారణం ఏంటంటే మనకున్న బలహీనత. మనకు చేయాలని ఉంది. ఉదాహరణకు ఒకరికి ఆర్థికంగా సహాయం చేయాలని ఉంది, చేద్దామనుకున్నాం. ఆ సమయానికి నా చేతికి డబ్బులు రావాలి, రాలేదు. వస్తాయని అనుకున్నాను, మాటిచ్చాను, సమయానికి రాలేదు. నేను మాటిచ్చిన వారికి మాట నిలబెట్టుకోలేకపోయాను. ఇలాంటి పరిస్థితులు ఎన్నో మానవులమైన మనకు దాపురిస్తాయి, మనకు కలుగుతాయి. కానీ దేవునికి అలాంటి బలహీనతలు ఏవీ లేవు. దేవుడు అనుకున్నదంతా కూడా ఖచ్చితంగా చేస్తాడు, చేయగలడు, చేస్తాడు, తిరుగులేదు. యోబు 42:2లో నీవు సమస్తమును చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని యోబు భక్తుడు అనుభవపూర్వకంగా ఆ మాట చెప్పడం జరిగింది. నా ఉద్దేశములు సఫలమవుతాయని దేవుడే చెప్పాడు, వాటికి తిరుగులేదు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, అన్నీ తెలిసిన వాడై, అన్నీ చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడై మాట ఇస్తాడు. అందులో ఆయన ఇచ్చిన ఒక మాట ఏంటంటే, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నా, మరలా తిరిగి వస్తాను అని అన్నాడు. ఒకానొక రోజున మరలా తిరిగి వస్తాను. మాట ఇచ్చిన వాడు మాట తప్పడానికి నరమాత్రుడు కాడు, ఆయన దేవుడు. అందుచేత ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తానిచ్చిన మాట ప్రకారము తిరిగి వస్తాడు, అందులో అనుమానమేమీ లేదు. అయితే ఆయనకు రాకడకు సంబంధించి క్రొత్త నిబంధనలో 318 రెఫరెన్సులు ఉన్నాయి. 318 రెఫరెన్సులు కొత్త నిబంధనలో ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలించగా ఆయన రాకడలో 2 దశలు ఉన్నట్టుగా మనము గమనించడం జరుగుతూ ఉంది. మొదటి దశను ర్యాప్చర్ అంటారు, అంటే సంఘము ఎత్తబడుట. రెండవ దశను రిటర్న్ ఆఫ్ ద లార్డ్ అని అంటారు, ప్రభు అయిన యేసు తిరిగి వచ్చుట అని అంటారు. 2 దశలు ఉన్నాయి. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువు ఒకానొక రోజున రాబోతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, అకస్మాత్తుగా ఆయన రాబోతూ ఉన్నాడు. దానికి సూచనలు ఏమీ లేవు. ఎప్పుడైనా ఆయన రావచ్చు. ఆయన వచ్చిన రోజున ఆయన నేరుగా భూమి మీదికి రాడని, కేవలము మధ్యాకాశానికి మాత్రమే వస్తాడని, మనము ఆయనను మధ్యాకాశములో ఎదుర్కొంటాము అని తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల్లో వ్రాయబడింది. కనుక ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మనము సంఘము ఎత్తబడడం జరుగుతూ ఉంది. ఆ విషయాలు మనం ముందే చెప్పుకున్నాం. ఆ తర్వాత భూలోకములో 7 ఏండ్లు శ్రమల కాలం ఉంటుంది. దాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి 3.5 సంవత్సరాలు మొదటి భాగం, రెండవ 3.5 సంవత్సరాలు రెండవ భాగం. ఈ రెండిటికి మధ్యలో ఉండే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవాలయములో క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ నిలువబెట్టబడుట. అది జరుగుతూ ఉంది. హేయమైనది, నాశనకరమైన హేయ వస్తువు దేవాలయములో నిలిచినప్పుడు దాన్ని చూచేవాడు, దాని గురించి వినేవాడు కొండలకు, యూదయ కొండలకు పారిపోవాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభు సెలవివ్వడం జరిగింది. సరే, అదైన తర్వాత అంటే మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు అయిన తర్వాత అంటే 7 ఏండ్లు అయిపోయిన తర్వాత సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది. పరలోకంలో సంఘము 7 ఏండ్లు ఉన్న తర్వాత, ఆ సమయంలో భూలోకంలో 7 ఏండ్ల శ్రమల కాలము అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు. మార్కు సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 27 వరకు ఉన్న వచనాలను మనము చదువుకుందాం.
ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. ఈ 4 వచనాలను దేవుడు ఈ ఉదయకాలం మన వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి భూలోకానికి వచ్చుట అనే అంశము కనబడుతూ ఉంది. ద రిటర్న్ ఆఫ్ ద లార్డ్ టు దిస్ ఎర్త్. భూలోకానికి ప్రభు అయిన యేసు తిరిగి రాబోతూ ఉన్నాడు. 3 విషయాలు ఈ 4 వచనాల్లో మనం చూస్తాం. మొదటి విషయం, పరమండల శక్తులు కదిలింపబడుట. మొదటి విషయం 24, 25 వచనాల్లో కనబడుతుంది. పరమండలములో ఉండే శక్తులు కదిలించబడతాయి. రెండవది, ప్రభువు దిగివచ్చుట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తర్వాత ఆ శక్తులు కదిలింపబడిన తర్వాత ఆయన దిగి వస్తాడు అని 26వ వచనంలో మనం చూస్తాం. మూడవది, పరిశుద్ధులు పోగు చేయబడుట. పరిశుద్ధులు పోగు చేయబడుట 27వ వచనం. పరమండల మందలి శక్తులు కదిలింపబడుట, ప్రభువు దిగివచ్చుట, ఆ తర్వాత మూడవది పరిశుద్ధులు పోగు చేయబడుట. పరిశుద్ధులు అనగానే ఎవరి పరిశుద్ధులు? చాలామంది ఉన్నారు. ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు, కొత్త నిబంధన పరిశుద్ధులు ఉన్నారు, శ్రమల కాలంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎవరి గురించి వ్రాయబడింది అనేది మనము చూడబోతూ ఉన్నాం. దృశ్యము చాలా భీకరంగా ఉండబోతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంఘమును తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఎవరికీ కనబడడు. అది అదృశ్యమైనది. ఎవరి కోసము నిర్ణయించబడిందో వాళ్ళు మాత్రమే ఆయన యొద్దకు వెళ్తారు. ఆయన ఎవరికీ కనబడడు. ప్రజలంతా కూడా అలా సంఘము ఎత్తబడిన తర్వాత లోకమంతా కూడా గలిబిలి గందరగోళం ఏర్పడుతూ ఉంది. ఏమైంది? వీళ్ళందరికీ కూడా అమాంతంగా అదృశ్యమైపోయారు అని వాళ్ళు అనుకోవడం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి మాత్రమే వస్తాడు మొదటి దశలో. ఇప్పుడు రెండవ దశలో ఆయన భూమి మీదికి దిగి వస్తాడు. మధ్యాకాశానికి రావడం వేరు, భూమి మీదికి దిగి రావడం వేరు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు తన రాజ్యము భూలోకములో స్థాపించడం కోసం భూమి మీదికి దిగి వచ్చుట అనే అంశము ఇక్కడ కనబడుతూ ఉంది. మొదటి విషయాన్ని 24, 25 వచనాల్లో మనము చదువుకుంటాం. అదేంటంటే పరమండల శక్తులు కదిలింపబడుట. పరమండలం అంటే పైనున్న లోకము, పరలోకము. హెవెన్ అనే మాట 3 ప్రదేశాలకు వర్తింప చేయబడింది. ఫస్ట్ హెవెన్, మూడు రకాలైన పరలోకం. దాని తెలుగులో ఆకాశమని రకరకాల పదాలతో దాన్ని తర్జుమా చేయడం జరిగింది. బట్ ఇంగ్లీష్లో హెవెన్, ఔరానోస్ అనే పదం ఉపయోగించారు గ్రీక్లో. హెవెన్, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ హెవెన్. మొదటి రకమైన పరలోకాన్ని ఏమంటారంటే వాతావరణం, మన చుట్టూ ఉండే వాతావరణం, లేదా సింపుల్గా పక్షులు ఎక్కడైతే విహరిస్తూ ఉన్నాయో దానిని మొదటి పరలోకము అని అంటారు, ఫస్ట్ హెవెన్ అంటారు. ఆ తర్వాత రెండవ పరలోకం ఉంది, అది ఆకాశ నక్షత్రాల మండలం. నక్షత్రాలు ఉండేవి, చాలా సుదూరమైన ప్రదేశం, నక్షత్ర మండలం. మూడవది దేవుని ఇల్లు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాకుండా చూడండి, అది మూడవది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన భూమి మీదికి ఒకానొక రోజున రాబోతూ ఉన్నాడు.
మొదటి రాకడలో భూమి మీదికి ఎలా వచ్చాడో రెండవ రాకడలో కూడా ఒకానొక రోజు ఆయన భూమి మీదికి రాబోతూ ఉన్నాడు. ఆయన ఆ భూమి మీదికి వచ్చేటప్పుడు ఇమ్మీడియట్గా దానికంటే ముందుగా జరిగే విషయాలు ఏంటి అని అంటే, నక్షత్ర మండలంలో అంటే రెండవ ఆకాశంలో చిమ్మ చీకటి కలుగుతూ ఉంది. వెలుగే చీకటిగా మార్చబడుతూ ఉంది. వీటిని అలంకార భాషగా కాకుండా అక్షరార్థంగానే తీసుకోవాలి. వెన్ లిటరల్ సెన్స్ మేక్స్ సెన్స్, సీక్ నో అదర్ సెన్స్. ఇఫ్ ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్, దెన్ యూ హ్యావ్ టు సీక్ అనదర్ సెన్స్. అంటే అక్షరార్థంగా తీసుకోవడం అనేది అర్థరహితంగా ఉంటే అప్పుడు వేరొక అర్థం దీనికి ఉంటుంది అని ఊహించాలి. ఇప్పుడు ఉదాహరణకు, అడవిలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును అనుంది. చప్పట్లు కొడతాయా? వాటికి చేతులు ఉన్నాయా? అది అలంకారమైన భాష అని ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఇది అక్షరార్థమైన విషయం. ఏం జరగబోతుంది అంటే, ఆ దినములలో, ఏ దినములలో? ఆ శ్రమ తీరిన తర్వాత. ఆ శ్రమ అంటే ఏ శ్రమ? రోజు శ్రమ ఉంది క్రైస్తవులకు. చరిత్ర అంతటా శ్రమలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో, మనము ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టైర్స్ అనే పుస్తకం చదివి ఉంటే, అంటే ఫాక్స్ అనేట ఆయన హతసాక్షులు అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో వ్రాయబడిన విషయాలు ఇప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు సంబంధమే లేదు. బహు ఎక్కువగా, బహు తీవ్రంగా నేటి దినాన క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా శ్రమలు అనుభవిస్తున్నారు. మొదటి శతాబ్దంలో, రెండవ శతాబ్దంలో, మూడవ శతాబ్దంలో జరిగిన ఆ శ్రమలు నేటి దినాన క్రైస్తవులకు జరుగుతున్న శ్రమలతో పోల్చి చూస్తే అవి అసలు శ్రమలే కాదా అన్నట్టుగా ఉన్నాయి. అన్ని రకాలుగా, అంటే దాని తీవ్రతలో కావచ్చు, అంత మాత్రమే కాకుండా వాటి యొక్క ఏమంటారు ఎక్కువ మంది సఫర్ కావడంలో కావచ్చు. క్రైస్తవులకు ఎల్లప్పుడూ శ్రమ ఉంటుంది. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్నాడు. అపోస్తలుడైన పౌలు, బర్నబా మొదటి మిషనరీ ప్రయాణంలో ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించారో ఆ సంఘాలకు మరలా వెళ్ళి సంఘాల్లో ఉండే విశ్వాసులను బలపరుస్తూ ఈ విధంగా చెప్పారు, మనము అనేక శ్రమల గుండా వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రవేశించవలెను అని వారికి బోధించారు. తెస్సలోనిక పట్టణంలో అపోస్తలుడైన పౌలు కొన్ని మాసాలే ఉన్నాడు. మహా అంటే ఒక 6 నెలలు ఉండొచ్చు అంతే. 3 వారాలు ఆయన సమాజ మందిరంలో ఉండి బోధించాడు. మిగతా వారాలు అన్యులకు బోధించి ఉండాలి. ఎందుకంటే చాలామంది అన్యులు విగ్రహములను విడిచిపెట్టి సత్యవంతుడును జీవం కలిగిన దేవుని వైపునకు తిరిగి ఉన్నారు. కనుక మ్యాక్సిమం లెట్సే ఒక 6 నెలలు ఆయన తెస్సలోనిక పట్టణంలో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆ 6 నెలల పసిబిడ్డలకు, అంటే ఆధ్యాత్మికంగా పసిబిడ్డలు వాళ్ళు, 6 నెలల పిల్లలు, వాళ్ళకు చెప్పాడంట, మనము శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మేము మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. అపోస్తలుడైన పేతురు అంటాడు, మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడు అదేదో వింత సంభవించినట్టుగా మీరు ఆశ్చర్యపడకండి, మనము దీని కొరకే నియమింపబడి ఉన్నాము. కనుక యేసు ప్రభువును హింసించి అతి కిరాతకంగా చంపేసిన ఈ లోకం ఆయన అనుచరులను, ఆయనను వెంబడించే వారిని ప్రేమతో చూసుకుంటుంది అని అనుకోవడం సరైనది కాదు. అది మామూలుగా అందరికీ కలిగే శ్రమ. కానీ మనం ఇక్కడ చూసే 13వ అధ్యాయంలో ఉండే శ్రమ ఇది మామూలు శ్రమ కాదు. దీన్ని గూర్చి చాలా విషయాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సందర్భము 24వ వచనంలో ఆ శ్రమ తీరిన తర్వాత అని వ్రాయబడింది కదా. ఆ శ్రమ తీరిన తర్వాత ఏ శ్రమ? 19వ వచనంలో అవి శ్రమగల దినములు, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు. ఇది 70వ సంవత్సరమున
క్రైస్తవులు పొందిన శ్రమ కాదు, లేదా యూదులు పొందిన శ్రమ కాదు. వాళ్ళు పొందింది ఇప్పుడు మనం పొందుతున్న దాంతో పోలిస్తే నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. ప్రతిరోజు 350 నుంచి 450 మందిని క్రైస్తవులను ప్రపంచవ్యాప్తంగా చంపేస్తున్నారు. ప్రతిరోజు సంవత్సరానికి ఇంచుమించు 150,000 మందిని చంపేస్తూ ఉన్నారు. ఏ పేపర్లో రాదు ఈ విషయం, ఏ న్యూస్లో రాదు, ఏ న్యూస్ ఛానల్లో రాదు, ఏ టీవీ ఛానల్లో రాదు. ఎవరు ప్రపంచంలో అమెరికా దేశం కూడా ఈ విషయం చెప్పదు. బట్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది, మినిస్ట్రీ జరుగుతూనే ఉంది వాళ్ళ మధ్యలో. ఓపెన్ డోర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా హింసించబడుతున్న దేవుని సంఘంలో వారు పనిచేస్తూ ఉన్నారు. దే హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. దొరకగలిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారి చేతుల్లో ఉంది. వారిచ్చిన లెక్కల ప్రకారం చెప్తూ ఉన్నాను నేను. మినిమం 350 మందిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు క్రైస్తవులను చంపుతూ ఉన్నారు. అదే కనుక వేరే వాళ్ళని చంపితే మొత్తం ఒక వారం రోజులు అట్లా చంపారనుకోండి, మొత్తం ప్రపంచమంతా ఏకమైపోయి నాశనమైపోద్ది మొత్తం. బట్ మనల్ని రోజు చంపుతూ ఉన్నారు. అతి కిరాతకంగా చంపుతూ ఉన్నారు. అత్యంత హింసలు పెట్టి చంపుతూ ఉన్నారు. ఇక ముందు కలగబోదు, ఇక ముందు ఎన్నడూ కూడా కలగబోదు ఇలాంటిది. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది స్పెషల్ శ్రమ దినాలు ఇవి అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 20వ వచనంలో ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడు. ప్రభువే ఆ దినాలను ఆయన తక్కువ చేశాడు. ఇవి 7 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి అని చెప్పడానికి గల కారణం ఏంటి అనంటే నంబర్ ఇవ్వబడింది. బైబిల్లో క్లియర్గా నంబర్ ఇవ్వబడింది. దానియేలు గ్రంథంలో 70 వారములను గుర్చిన బోధ ఉంది. అందులో 70వ వారం ప్రతి అక్కడ లెక్కేసుకుంటూ వస్తే ఒకరోజు అక్కడ ఇవ్వబడిన వారంలో ఒక రోజు ఉంటుంది కదా, ఒక రోజు ఒక సంవత్సరం పోలినది. ఆ విషయాలు మనం ఇంతకుముందు స్టడీ చేయడం జరిగింది. ప్రకటన గ్రంథంలో నంబర్ ఇవ్వబడింది, క్లియర్గా నంబర్ ఇవ్వబడింది. ఆ నంబర్స్ను గూర్చి నంబర్స్ను మనము అలంకారంగా తీసుకోవాలా, అక్షరార్థంగా తీసుకోవాలా అనే ప్రశ్న నేను పుస్తకంలో రాశా. ఎన్ని వందల నంబర్స్ ఉన్నాయి, ఈ నంబర్స్ను ఎలా తీసుకుంటాం, ఎలా తీసుకున్నారు, ఎలా తీసుకుంటే అర్థమవుతుంది క్లియర్గా అనేది కూడా చెప్పడం జరిగింది. కనుక 7 ఏళ్ళు భయంకరమైన శ్రమలు ఉంటాయి. అందులో రెండవ 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాల్లో ఒక రకంగా ఉంటే రెండవ 3.5 సంవత్సరాలు మహా శ్రమల కాలము. ఆ శ్రమ తీరిన తర్వాత పరమండలంలో శక్తులు కదిలించబడతాయి. ఇక్కడ యాక్చువల్గా ఆ దినములలో అని ఉంది. గ్రీకులో బట్ అనే పదం ఉపయోగించారు, ఆలా అనే పదం ఉపయోగించారు, ఆలా. ఆ మాట ఇక్కడ తర్జుమా చేయలేదు వాస్తవానికి. అంటే పైన చాలామంది అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో చాలామంది వస్తారు. మేమే క్రీస్తుమని చెప్పుకుంటారు, కానీ వారికి భిన్నంగా నిజమైన క్రీస్తు రాబోతూ ఉన్నాడు. వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు. కానీ నిజమైన క్రీస్తు ఒకానొక రోజున భూమి మీదికి రాబోతూ ఉన్నాడు. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును. ఈ విషయాలు వివరణాత్మకంగా బాగా వివరించి మనకు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. మళ్ళా వాటి జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు అని అంటే దెర్ విల్ బి పిచ్ డార్క్నెస్. భయంకరమైన చీకటి ఉంటుంది. ఆకాశం నుండి నక్షత్రములు రాలుతాయి, ఆకాశమందులు శక్తులు కదిలించబడతాయి. దేర్ విల్ బి డిస్టర్బెన్స్. రెండవ ఆకాశములో దేర్ విల్ బి డిస్టర్బెన్స్, సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని తానే సృష్టించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారం సమస్తాన్ని తానే ఏకముగా తన మాట మహత్తు చేత ఆయన నిర్వహిస్తున్నాడు, అంటే నడిపిస్తున్నాడు. సృష్టించిన వాడు ఆయనే, నడిపించేవాడు కూడా ఆయనే.
అయితే ఆయన నడిపిస్తూ ఉన్నందువల్ల ఏది తిరగవలసింది తిరుగుతుంది, తిరగకుండా ఉండవలసింది ఏది దాని కక్షలో ఉండాలో అక్కడే ఉంటుంది. బట్ ఒకానొక రోజున రాబోతూ ఉంది, దేర్ విల్ బి డిస్టర్బెన్స్ దేర్. ఆ డిస్టర్బెన్స్ అయిపోయినప్పుడు మొత్తము చీకటి, చిమ్మ చీకటి అవుతూ ఉంది. దృశ్యము చాలా గంభీరంగాను కడు ఆశ్చర్యకరంగాను ఉండబోతూ ఉంది. ఆ చిమ్మ చీకటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప వెలుగుతో ఆయన భూలోకానికి రాబోతూ ఉన్నాడు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏమో చిమ్మ చీకటి, ఆ చిమ్మ చీకటిలో దేదీప్యమానమైన వెలుగు కలిగిన వాడై ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకానికి రాబోతూ ఉన్నాడు. శ్రమ తీరిన తర్వాత అంటే 14వ వచనం నుంచి 23వ వచనం వరకు మనము జరిగే సంగతులను అక్కడ పెట్టాలి. అవి అయిపోయిన తర్వాత చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు తన కాంతిని ఈయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. దీనిని ఆత్మీయపరచి పొలిటికల్గా దీన్ని మార్చేశారు. 70వ సంవత్సరంలో ఇది జరిగిందని, లేకపోతే ఇంకా తర్వాతి కాలంలో జరిగింది అని దీనిని జస్ట్ యాజ్ ఇట్ ఈస్ వాటిని లిటరల్గా తీసుకోకుండా వాటికి వేరే వేరే అర్థాలు ఇచ్చి దానిని ఇక్కడ కాకుండా ఇంకొక చోట పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. బట్ ఇట్ డస్ నాట్, అవి కుదరవు అక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన చాలా అద్భుతమైన రీతిలో రాబోతూ ఉన్నాడు అన్న విషయం మాత్రం మనం చూస్తాం. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తాడు చూడండి. కొంచెము ఎక్కువ వివరణతో ఈ విధంగా చెప్పడం జరిగింది. 20వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడింది. 20వ వచనం, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైన విశ్రాంతి దినమైన సంభవింపకుండా వల్లని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునో కలగబోదు. ఇట్ ఈజ్ ఎ స్పెషల్ ట్రిబులేషన్, నాట్ జనరల్ ట్రిబులేషన్. తర్వాత చూడండి, గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి. మోసపరచడానికి ఆ విధంగా మనుషులు చేస్తారు, అవి అక్షరార్థమే. తర్వాత 29, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాళ్ళను, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన, ఈ మాట రాయబడింది ఇక్కడ ఎక్స్ట్రా, మనుష్య కుమారుని సూచన, ద సైన్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్, ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్ విల్ సీ హిమ్. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదికి వచ్చేటప్పుడు చాలా మహాప్రభావంతో వస్తాడు. అలా ఆయన దిగి రాకమునుపు పరమండల శక్తులు కదిలించబడతాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ విషయం జకరియా గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది, ఇంకా చాలా చోట్ల దీన్ని గూర్చిన వివరణ ఉంది. సమయమును మనం దృష్టిలో పెట్టుకుని వాటి జోలికి వెళ్ళడం లేదు. రెండవ అంశంలోకి వెళ్దాం. రెండవ అంశం ఏంటంటే ప్రభువు దిగి వచ్చుట. ప్రభువు దిగి వస్తాడు, యేసుక్రీస్తు ప్రభువు దిగి వస్తాడు. మార్క్సు వార్త 13వ అధ్యాయము 26వ వచనం. అప్పుడంటే ఎప్పుడు శ్రమ తీరిన తర్వాత, చీకటి సూర్యుని కమ్మిన తర్వాత, చంద్రుడు తన కాంతిని ఇవ్వకుండా మానిన తర్వాత, ఆకాశము నుండి నక్షత్రములు రాలిన తర్వాత, ఆకాశమందలి శక్తులు కదిలింపబడిన తర్వాత, అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అనంది. యేసుక్రీస్తు ప్రభువు చాలా దివ్యంగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ రెండవ
ఆయన భూమి మీదికి వచ్చేటప్పుడు ఆయన రాకడ ఎలా ఉంటుందో అన్నది ఒక 10 మాటలు మీ ముందు ఉంచుతాను క్విక్గా. నంబర్ 1, యేసుక్రీస్తు వ్యక్తిగతంగా వస్తాడు. తన దూతను పంపించో లేకపోతే తన ప్రతినిధిని పంపించో అలా కాదు, వ్యక్తిగతంగా ఆయనే వస్తాడు. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు. మనుష్య కుమారుడే వస్తాడు. ఇక్కడ మనుష్య కుమారుడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువు తనకు తాను ఆయన ఉపయోగించుకొనిన బిరుదు. తన్ను తాను ఎక్కువగా మనుష్య కుమారుడు అని పిలుచుకున్నాడు. సువార్తల్లో 80 సార్లు, సుమారు 80 సార్లు ఈ పదం యేసు ప్రభు తనకు తాను వాడుకోవడం జరిగింది. మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు తనకు పరిచారం చేయించుకునేందుకు రాలేదు, కానీ అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇలాగూ మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన వ్యక్తిగతంగా వస్తాడు. అలా ఆయన వ్యక్తిగతంగా వస్తాడని దేవదూతలు కూడా చెప్పడం జరిగింది. ఆయన పరలోకానికి ఆరోహణం, ఒలీవ కొండల మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే మనుషులందరూ అక్కడ ఉండే శిష్యులు చూస్తూ ఉంటే అక్కడ ఉండే 2 దేవదూతలు చెప్పారు, గలిలయ మనుషులారా మీరెందుకు తేరి చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి ఈ యేసు ఎలా కొనిపోబడుతున్నాడు అలాగే తిరిగి వస్తాడు, పర్సనల్గా వస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు చివరిగా పలికిన మాట, బైబిల్ గ్రంథంలో లాస్ట్ పుస్తకంలో చివరిలో ఉన్న మాట ఏంటి అని అంటే, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ, ఐ విల్ సెండ్ మై ఏంజల్ అని చెప్పలేదు, నేను నా దూతను పంపిస్తానని చెప్పలేదు, నేనే వస్తాను. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను తండ్రి యొద్దకు వెళ్తూ ఉన్నాను, మీ కొరకు నివాస స్థలాలు సిద్ధపరుస్తాను, అవి ముగించిన తర్వాత మీరు నాతో ఎల్లప్పుడూ ఉండులాగున నేనే వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకెళ్తాడు, ఎవరినో పంపించి తీసుకొని రండి అమ్మాయిని అని చెప్పాడు. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షరార్థంగా వస్తాడు. అక్షరార్థంగా ఆయన వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు శకం 70లో వచ్చి ఉంటే ఇప్పుడు మరలా 70 తర్వాత రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా, అంటే ప్రకటన గ్రంథం 90లో రాశారు, అంటే ఇంకా వస్తాను అని చెప్పాడు. అంటే దాని అర్థం యేసుప్రభు 3వ రాకడ అని చెప్పాలి. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఆ సాహసం చేయలేదు. ఇంచుమించు ఆర్సిస్ ప్రోలి ఇంచుమించు అలాంటి మాట దగ్గరగా ఓ మాట అనడం జరిగింది. బట్ ఎవరైనా మీరు విన్నంత వరకు యేసుప్రభు 3వ రాకడ అని ఎప్పుడైనా విన్నారా? 2వ రాకడే విన్నారు, కానీ 3వ రాకడ వినలేదు. యేసుప్రభు ఆయన 70వ సంవత్సరంలో వచ్చి ఉంటే ఇంకా వస్తాడు అని మనము చెప్పుకోవడం అనేది మీనింగ్లెస్. ఆల్రెడీ వచ్చేసాడు, ఇంక వచ్చేసిన వాడిని మళ్ళీ వస్తాడనడం ఏంటి? మరి మనల్ని అప్పటికే తీసుకుని వెళ్ళిండాలి కదా పరలోకానికి, తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళిండాలి కదా, వెళ్ళలేదు. ఆయన లిటరల్గా వస్తాడు, సింబాలిక్గా స్పిరిచువల్గా రాడు. యెహోవా సాక్షులు ఒక డేట్ ఇచ్చి చాలా డేట్లు ఇచ్చి ఫెయిల్ అయిపోయారు, ఒక డేట్ ఇచ్చి ఆయన స్పిరిచువల్గా వచ్చేసాడు అని చెప్పారు. బైబుల్ టాక్స్ అబౌట్ లిటరల్ కమింగ్, నాట్ స్పిరిచువల్ కమింగ్. లిటరల్గా అక్షరార్థంగా ఆయన వస్తాడు. ఇట్ ఈజ్ లిటరల్ అండ్ ఇట్ ఈజ్ రియల్. ప్రకటన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది, చూడండి 19వ అధ్యాయము. ఆయన 2వ రాకడ ఎలా ఉండబోతుంది అనేది ఈ విధంగా వ్రాయబడింది. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. మరి వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆయన
వ్యక్తిగతంగా లిటరల్గా వస్తాడు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువు దృశ్యరీతిగా వస్తాడు. సంఘము కోసం అదృశ్యరీతిగా వస్తాడు, ఎవరు చూడరు. అది అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఒక మర్మమును మీకు చెప్పుచున్నాను, అదేమనగా మనమందరము నిద్రించము కానీ ఒక క్షణములో, అది కూడా సరైన ట్రాన్స్లేషన్ కాదు, కనురెప్ప పాటులో. ఓకే, అక్కడ యాటమ్ అనే పదం ఉపయోగించారు. యాటమ్, అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. మనమందరం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మార్చబడితే ఎవడు చూస్తాడండి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చెప్పండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ఎత్తబడితే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. నోబడి విల్ సీ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టక్కున, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే ఎంతనో మరి అది. కనురెప్ప అన్నారు, కనురెప్ప అనగానే ఇట్లా టక్కున మిస్ అయిపోయారు అనుకోండి, చూసినట్ట మనం. అది అదృశ్య రీతిగా ఉంటుంది. ఆయన రెండవ రాకడలో మొదటి దశ సంఘము కోసం వచ్చినప్పుడు అదృశ్య రీతిగా ఉంటుంది. క్షణంలో జరిగిపోతుంది. క్షణం కూడా కాదు, ఇంకా దానికంటే తక్కువలో జరిగిపోతుంది. కానీ ఇది మాత్రం దృశ్య రీతిగా ఉంటుంది. ప్రపంచమంతా చూస్తారు. హీఈస్ నాట్ కమింగ్ సీక్రెట్లీ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ద హోల్ వరల్డ్ విల్ సీ హిమ్. మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరమున యేసు ప్రభు రెండవ రాకడ జరిగింది అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అప్పుడు అందరు చూసారా? ప్రపంచమంతా చూసారా? ఎక్కడ వ్రాయబడలేదు ఆయన అట్లాంటిది జరిగింది అని, ఎక్కడ వ్రాయబడలేదు. నాలుగవది, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సడన్లీ. ఇదంతా కూడా చాలా సడన్గా జరగబోతూ ఉంది. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక వర్ణన ఇవ్వబడింది. 24:27, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయ్యో నుండును. సడన్, మెరుపు టక్కున వచ్చి అలాగే వెళ్ళిపోద్ది కదా, అలా సడన్గా ఉండబోతూ ఉంది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు, ఈ కమ్స్ సడన్లీ, బట్ హీ విల్ కమ్ టు దిస్ ఎర్త్ సో పీపుల్ విల్ సీ. గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది దీనికి కనురెప్పపాటుకి మళ్ళీ దానికి కనెక్షన్ పెట్టారు. అక్కడ ఎవరు చూడరు, ఇక్కడ అందరూ చూస్తారు. భూజనులందరూ చూచి రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో 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 అని ఏడుస్తారు. 5వది, యేసుక్రీస్తు ప్రభువు ఈజ్ కమింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్ఎక్స్పెక్టెడ్లీ, లైక్ ఎ థీఫ్ ఇన్ ద నైట్ అని వ్రాయబడింది. వారు అనుకునని గడియలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన రాబోతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 24, 42, 43, 44, ఇంకా 37 నుంచి 39లో మనం చూస్తాం. 6వది, హీ ఈజ్ గోయింగ్ టు కమ్ డ్రమాటికలీ. చాలా డ్రమాటిక్గా, నాటకీయంగా ఆయన రాకడ ఉండబోతూ ఉంది. ఆకాశమందలి శక్తులు కదిలించబడి చిమ్మ చీకటి ఏర్పడి మొత్తం అంతా డిస్టర్బ్, అంత దేవుని సృష్టి అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. చాలా గందరగోళంగా, అట్లాంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని చీల్చుకొని ఆయన రాబోతూ ఉన్నాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డ్రమాటిక్ అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్లోరియస్. చాలా మహిమాన్వితంగా ఉండబోతూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ. ఇంకా అది ఎలా ఉంటుందో వివరించడానికి వీల్లేదు. ప్రభావము, మహామహిమ.
ఆకాశ మేఘారుడై, అంటే ఆకాశాన్ని ఆయన తన ఏమంటారు రథముగా మార్చుకొని ఆయన రాబోతూ ఉన్నాడు. అంటే ఎంత దివ్యంగా, ఎంత గ్లోరియస్గా, మహిమాన్వితంగా ఈ సందర్భం ఉండబోతూ ఉందో అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మేఘము లేదా మేఘారూఢుడు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, పాత నిబంధన కాలంలో, మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం మీద మేఘము వచ్చేది. ఆ మేఘ స్తంభం చాలా దివ్యంగా ఉంటుంది. ఆ తర్వాత సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవాది దేవుడు తన సన్నిధిని చూపించే విధానంగా ఆయన మేఘములో రావడం, దిగి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అనేక మంది దేవదూతలతోనూ పరలోకానికి వెళ్ళి ఆల్రెడీ ముందుగా వెళ్ళిపోయిన పరిశుద్ధులు ఉంటారు కదా, వాళ్ళందరితో తిరిగి రాబోతున్నాడు. దేవదూతలు మరియు విశ్వాసం ఉంచిన వారందరితో తిరిగి రాబోతూ ఉన్నాడు. కనుక దృశ్యము చాలా మహిమాన్వితంగా ఉండబోతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. అండ్ దెన్ హీ ఈజ్ గోయింగ్ టు కమ్ ట్రయంఫెంట్లీ. అంటే ఇక తిరుగులేదు, ఆయనను ఓడించేవాడు ఎవడు ఉంటాడు అప్పుడు ఆయన వస్తే. జయశాలిగా ఆయన రాబోతూ ఉన్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9, 10 వచనాలు చదువుదాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు అనంటే పై వచనాలు చదవాలి. ఎవరు అనంటే సువార్తకు లోబడని వారు. పైన 6 నుంచి 8 వచనాల్లో ఉంది కదా, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారు, అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. అంటే చాలా ట్రయంఫెంట్గా జయిస్తూ ఆయన వస్తాడు, తిరుగు లేకుండా ఆయన వస్తాడు. నంబర్ 9, యేసుక్రీస్తు ప్రభువు హీఈస్ గోయింగ్ టు కమ్ ఫైనలీ. చెప్పాడు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది అని వ్రాయబడిన రీతిగా ఆయన ఫైనల్గా వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు నమ్ముకుందాము అంటే అవకాశం ఉండదు. ఫైనల్ ఛాన్స్ విల్ నాట్ బి దేర్ ఆఫ్టర్ దాట్. ఏమైనా నమ్ముకుంటే దానికంటే ముందుగానే నమ్ముకోవాలి, కానీ దాని తర్వాత నమ్ముకోవడానికి ఉండదు. దెర్ విల్ బి నో అపీల్. నోబడి విల్ మేక్ ఎనీ అపీల్. దెర్ విల్ బి నో టైమ్ ఫర్ రిపెంటెన్స్. పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి సమయము ఉండదు. ఎలా ఉన్నారో అలాగే అందరినీ ఆయన పట్టుకోవడం జరుగుతూ ఉంది. నంబర్ 10, జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ సర్టన్లీ. ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడ మత్తయి సువార్తలో, మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఆకాశము భూమి అయినా గతించిపోతాయి కానీ నా మాటలు గతించవన్నాడు. 13:31. అంటే ఆయన చెప్పాడు ఖచ్చితంగా వస్తాడు. హీ విల్ కమ్ సర్టన్లీ. ఆయన 2వ రాకడను గూర్చి బైబిల్ అంతట్లో 1845 సార్లు ప్రస్తావించబడింది. 1845 సార్లు. పాత నిబంధనలో 1527 సార్లు, కొత్త నిబంధనలో 318 సార్లు. మొత్తానికి 1800 లేదా 1845 సార్లు ఈ 2వ రాకడను గూర్చి ప్రస్తావించడం జరిగింది. కొత్త నిబంధన అంతటిలో 260 అధ్యాయాలు ఉంటే, అధ్యాయాలు 260 ఉంటే 318 సార్లు 2వ రాకడను గూర్చిన ప్రస్తావన ఉంది. అంటే ఎన్నిసార్లు చెప్పబడిందో మనము అర్థం చేసుకోవాలి. మొదటి రాకడను గూర్చి ఒక్కసారి చెప్తే
రెండవ రాకడను గూర్చి 8 సార్లు చెప్పాడు దాంతో పోలిస్తే గనక. మొదటి రాకడ ఒక్కసారి అయితే రెండవ రాకడ 8 సార్లు. ఇవన్నీ నెరవేర్చబడాలి ఖచ్చితంగా. మొదటి రాకడ అక్షరార్థంగా నెరవేర్చబడింది, అలంకారంగా కాదు. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవి కాదు అని అంటే, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని ఎక్కడికెక్కడో వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. బెత్లెహేం అంటే బెత్లెహేమే, యూదయా దేశము బెత్లెహేమే, ఎఫ్రాతా బెత్లెహేమే, ఇంకో బెత్లెహేము కూడా ఉంది నార్త్లో. ఆ బెత్లెహేము కాదు, ఈ బెత్లెహేము. అక్షరార్థం ప్రతిదీ. ఆయన చేతులు పొడవబడ్డాయి అనంటే నిజంగా చేతులు పొడవబడ్డాయి. అంతకుముందు అలాంటి శిక్ష మానవులు ఎవడు కనిపెట్టలేదు, ఇంకా శిలువ శిక్ష కనిపెట్టలేదు. కనిపెట్టక ముందే 22వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఆయన చేతులు పొడవబడతాయి, ఆయన కాళ్ళు పొడవబడతాయి, ఆయన అంగీ చీట్లు వేయబడుతుంది. అంతెందుకండి, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన ఆ ఒక్కరోజే అక్షరార్థంగా ఆయనను గూర్చిన ప్రవచనాలు 45-47 ఇంచుమించు 45-47 ఒక్కటే రోజు నెరవేర్చబడాయి, అన్నీ అక్షరార్థంగా. కానీ రెండవ రాకడ దగ్గరికి రాగానే రెండవ రాకడను ఆత్మీయపరచి అక్షరార్థమైన వివరణ తీసుకోకుండా చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మొదటి రాకడ గురించి చెప్తే 8 సార్లు రెండవ రాకడను గురించి చెప్పడం జరిగింది. ఒక్క ప్రకటన గ్రంథంలోనే యేసు ప్రభువు నేను త్వరగా వచ్చుచున్నానని 6 సార్లు చెప్పడం జరిగింది. అందులోనూ లాస్ట్ అధ్యాయంలోనే 3 సార్లు చెప్పాడు. 22వ అధ్యాయంలో 7వ వచనంలో, 12వ వచనంలో, 20వ వచనంలో చెప్పాడు, ఐ యామ్ కమింగ్ క్విక్లీ అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు కనుక మీరు సిద్ధపడి ఉండండి అని దాదాపుగా కొత్త నిబంధనలో 50 ఎగ్జార్టేషన్స్ ఉన్నాయట. 50 సార్లు క్రిస్టియన్స్ ఆర్ ఎగ్జార్టెడ్ టు బి రెడీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. 50 టైమ్స్ యేసు ప్రభు తానే సొంతగా తన నోటి నుంచి 21 సార్లు ఆయన తిరిగి వస్తారని చెప్పడం జరిగింది. పరలోకమందలి దేవదూతలు కూడా ఆయన తిరిగి వస్తాడని చెప్పడం జరిగింది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి ఖచ్చితంగా వస్తాడు. నేడో రేపో ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఆ విషయాన్ని మనం గమనించాలి. 3వ మాట చూసుకొని ముగించుకుందాం. ఆయన వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు 27వ వచనం, అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. ఏర్పరచుకున్న వారంటే మనం కూడా ఏర్పరచుకున్న వారమే. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేశం ఏర్పరచబడిన వారే. వాళ్ళ గురించి మాట్లాడుతుందా? సందర్భం ఏంటి? సందర్భము 7 ఏళ్ల శ్రమల కాలం. ఆల్రెడీ మనం పరలోకంలో ఉన్నాం. పాత నిబంధన భక్తులు ఎలాగో పరలోకంలో ఉన్నారని మనం లేదు వాళ్ళ గురించి. వాళ్ళను పోగు చేయడం ఏంటి? వాళ్ళని తీసుకొని వస్తున్నాడు భూమి మీదకి, వాళ్ళతో పాటు వచ్చాడు భూమి మీదకి. మరి ఎవరిని ఆయన పోగు చేస్తున్నాడు అనంటే, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచి అంతము వరకు సహించారో, అంతము వరకు కాపాడబడ్డారో వాళ్ళ కోసమే 7 సంవత్సరాలుగా ఆయన నియమించాడు. ఆయన ఆ దినములను తక్కువ చేయని యెడల ఏ శరీరియు తప్పించుకొనలేడు. కనుక వీరి కోసం, ఏర్పరచబడిన వీరి కోసం ఆయన దినాలను తక్కువ చేయడం జరిగింది. ఇదంతా ఎలా జరుగుతుందంటే మత్తయి సువార్త 24:31 మనం ఇంతకుముందే చదువుకున్నాం. బూర ఊదుతారు, దేవదూతలు బూర ఊదడం జరుగుతుంది. బూర ఊదగానే, బూర చూడగానే అన్ని బూరలు ఒకటే సందర్భం అనుకోకండి. ఒక్కొక్క బూర ఒక్కొక్క సందర్భంలో వాడబడింది. 7 బూరలు ఉన్నాయి. ఆ బూర వేరు, ఈ బూర వేరు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉండే బూర వేరు. బూరలు రకరకాల సందర్భాల్లో, రకరకాల సమయాల్లో వాడబడ్డాయి. ఎప్పుడు ఏది వాడబడింది అనేది మనం చూడాలి.
ఇక్కడ దేవదూతలు ఊదే బూరలు దేవదూతలే ఊదుతున్నారు. సో దేవదూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతూ ఉంది అని అంటే, వాళ్ళే వెళ్ళి బూర ఊది వాళ్ళే వెళ్తారు. వెళ్ళి అప్పటికి భూమి మీద బ్రతికి బట్టకట్టిన వాళ్ళు, అంటే చనిపోకుండా విపరీతంగా సో మెనీ పీపుల్ విల్ డై, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ డై. ఇన్ఫ్యాక్ట్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ డై, నాట్ మిలియన్స్, బిలియన్స్ విల్ డై. ఎవరైతే బ్రతికి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో అలాంటి వారు, అంటే ట్రిబులేషన్ సెయింట్స్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ గురించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 1,44,000 మంది యూదులు, వాళ్ళు మనమే అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అక్కడ క్లియర్గా ఉంది, అక్కడ యూదులని ఒక్కొక్క గోత్రం, క్లియర్గా గోత్రం పేరు కూడా రాసి చెప్పారు. ఇక అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అది కూడా సంఘమే అంటే ఇక ఏం తలపట్టుకోవాలి, ఏం చేయాలో అర్థం కాదు. దారుణం. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇన్ టు ద స్క్రిప్చర్, యూ కెన్ రీడ్ ఎనీథింగ్ యూ వాంట్. వాళ్ళు క్లియర్గా 1,44,000 మంది. సో 1,44,000 మంది వాళ్ళు ప్రారంభంలో ఉన్నారు, వారు అంతంలో కూడా ఉన్నారు. 14వ అధ్యాయంలో దే ఆర్ ఆల్ త్రూ, దే డోంట్ డై. ఎందుకనంటే సూపర్ న్యాచురల్గా దేవుడు వాళ్లకు ముద్ర వేసి వాళ్ళకి ఎవరు హాని చేయడానికి వీలు లేకుండా చేస్తాడు. వాళ్ళకెవరు హాని చేయలేరు, ఎంత ప్రయత్నం చేసినా వీలు కాదు. ఎవడు ఒక్కరిని కూడా చంపలేకపోయారు. ఒక్కరినంటే ఒక్కరిని 1,44,000 మంది ఉన్నారు కదా. 1,33,000 సంథింగ్ లైక్ దాట్, రైట్? ఒక్కరిని ఏమైనా తగ్గిస్తే, 10 మందిని ఏమైనా తగ్గిస్తే, నాట్ ఈవెన్ 1 పర్సన్, ఒక్క వ్యక్తి కూడా తగ్గలేదు. 7వ అధ్యాయంలో ఉన్నవారు 14వ అధ్యాయంలో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ దేర్. దేవుడు నిర్ణయించాడు వాళ్ళకెవరు హాని చెయ్యకూడదని. పరలోకం నుండి 2 వ్యక్తులను దేవుడు పంపిస్తాడు. వాళ్ళ పరిచర్య ముగించేంత వరకు వాళ్ళని ఎవరు చంపాలనుకుంటే కూడా చంపలేరు. ఆ తర్వాత చంపేస్తారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళని లేపుతాడు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. లోకమంతా చూస్తుంది అని వ్రాయబడింది అక్కడ. వాళ్ళు లేరు ఇక్కడ, ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోయారు. 1,44,000 మంది యూదులు, సూపర్ న్యాచురల్గా ప్రొటెక్ట్ కాబడిన వారు, అంటే పీపుల్ హూ ఆర్ ప్రొటెక్టెడ్ డ్యూరింగ్ ద ట్రిబులేషన్, అండ్ మెనీ కాన్వర్ట్స్, బోత్ జూస్ అండ్ జెంటైల్స్. ఈ 1,44,000 మంది సర్వలోకమందంతటా వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. వీరు ప్రథమ ఫలం. వాళ్ళు సువార్త ప్రకటిస్తే వారి సువార్త ద్వారా అనేక మంది యూదులు నమ్ముకుంటారని జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10-11, యెషయా గ్రంథం 59-20, రోమాపత్రిక 11:25-26 ఇలా చాలా వచనాలు ఉన్నాయి. దెర్ విల్ బీ a regathering, a restoration and regathering of the nation of Israel. In fact, the entire nation will turn to the Lord. ఎవరైతే యేసు ప్రభు వచ్చినప్పుడు రక్షించబడి ఉంటారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని పోగు చేయడం జరుగుతూ ఉంది. పారిపోయారు కదా, యూదయ కొండలకు పారిపోవలను అని వ్రాయబడింది కదా, వాళ్ళందరినీ పోగు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో లెక్కింపజాలని విస్తారమైన జన సమూహము, అంటే అన్యులు వీళ్ళు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వాళ్ళ గురించి వివరణ జస్ట్ సింపుల్గా ఊరికే అట్లా ఫేస్ వాల్యూ మీద చదివితే వీళ్ళు అన్యులు, సర్వలోకంలోని విశ్వాసులు అనేది అర్థమవుతుంది. అంటే వాళ్ళు పై గ్రూపు ద్వారా సువార్త ప్రకటించబడితే ఆ కింది గ్రూపు నమ్ముకున్నారు. లెక్కింపజాలని విస్తారమైన సమూహము, వాళ్ళందరినీ భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు దేవుడు.
ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అని అంటే వీళ్ళనే నెక్స్ట్ ఫేస్లోనికి నడిపిస్తాడు. నెక్స్ట్ ఫేస్ ఏంటంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభు 1000 ఏండ్లు అక్షరార్థంగా ఏలబోతున్నాడు, అలంకారప్రాయంగా కాదు. మన హృదయాల్లో యేసు ప్రభు ఏలుతూ ఉన్నాడు. సాతానుడు బంధించబడ్డాడు. దట్ ఈజ్ బోధ. ఆ మిలేనియలిస్ట్ బోధ ఏంటంటే సాతానుడు బంధించబడ్డాడు. నాకైతే అట్లా కనపడడం లేదు. బంధించబడినట్టు కనపడుతుందా? బైబిల్లో క్లియర్గా ఉంది, ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహం వలె ఇటు అటు తిరుగులాడుచున్నాడని ఉంది. అపవాదిని ఎదిరించండి అనేది. వాడు బంధించబడితే ఇంకేంటి ఇదంతా? నేను పుస్తకంలో రాసే చాలా రెఫరెన్స్లు రాశా. మీనింగ్లెస్ ఇదంతా కూడా. 1000 ఏళ్ల పరిపాలన అక్షరార్థంగా ఉండాలి. ఉండకపోతే దేవుడు మాట తప్పినట్టే లెక్క. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో, దావీదుతో మరియు ఇశ్రాయేలీలతో క్రొత్త నిబంధనలో అంత మాత్రమే కాకుండా పాలస్టీనియన్ కవెనెంట్ అనేది దేవుడు చేశాడు. ఇవన్నీ కూడా యూనిలాటరల్ కవెనెంట్స్ అంటారు వీటిని. అంటే ఏంటంటే దేవుడే తానొక్కడే బాధ్యుడుగా ఆయన ఆ కవెనెంట్స్ చేశాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధన నెరవేర్చబడలేదు ఇప్పటి వరకు. యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఇశ్రాయేలు దేశాన్ని కేంద్రంగా చేసుకుని, అందులో యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచాన్నంతటినీ ఏలబోయే ఆ దినమందు అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాముతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన అన్నీ కూడా ప్రభు అయిన యేసులో నెరవేర్చబడబోయే దినం. కనుక ఎవరుంటారా 1000 ఏళ్ల పరిపాలనలో? హౌ టు పాపులేట్, ఎలాగంటే అది వీళ్ళని తీసుకొని మొత్తం అందరినీ గ్యాదర్ చేసి కమాన్ లెట్స్ ఆల్ ఎంటర్ ఇన్ టు ద జాయ్ ఆఫ్ యువర్ మాస్టర్ అని వాళ్లకు తీర్పు తీర్చి వాళ్ళను ఆ 1000 ఏళ్ల పరిపాలనలో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇదే శరీరాలతో ప్రవేశిస్తారు. వాళ్ళేం చచ్చిపోరు లేదా మార్చబడరు. మనము ఆల్రెడీ మార్చబడి ఉంటాం. ఆయనతో పాటు వచ్చాం. మనము ఆయన వరుడైతే మనం వధువైతే మనం అక్కడ ఉండి, అంటే వరుడు ఒక చోట వధువు ఒక చోట ఉండడం వాక్యానుసారం కాదు. అర్థమైందండి? కలిసి ఉండాలి. కనుక మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో భూమి మీద కలిసి ఉండబోతున్నాము. అప్పుడప్పుడు పరలోకానికి వెళ్ళి రావాలనుకుంటే వెళ్ళి రావచ్చు. దట్స్ అప్ టు యూ. యు ఆర్ ఫ్రీ టు గో. ఇంకా అక్కడ ఒక పట్టణం ఉంది కదా, అదంతా తీసుకొని రావాలి. ఇంకా అదంతా నెక్స్ట్ జరుగుతుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆ పరిపాలనలో సాతానుడు బంధించి వేయబడతాడు. క్లియర్గా ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేది అదే 20వ అధ్యాయంలో. నెక్స్ట్ వచ్చేది అదే. కనుక దానికోసం వాళ్ళను మొత్తం అందరినీ కూడా ఎవరినైతే కాపాడుతాడో ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో కాపాడబడిన భక్తులందరూ కూడా అదే శరీరాలతో 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశిస్తారు. కనుక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు, నార్మల్ జీవితం వాళ్ళు కొనసాగిస్తారు. న్యాచురల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మనమేమో ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు ఏలడం జరుగుతూ ఉంది. ఎలా వెళ్తారు ఏంటి? ఎవరు చేసుకున్న వాళ్ళు వాళ్ళకు చేసుకున్నంత ఉంటుంది. ఇక్కడ యేసుప్రభుని నమ్ముకొని గోడ మీద పిల్లిలాగా 35 మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యటం అనుకో, నువ్వు వెళ్తావు అక్కడ? మనం ఆయనతో కూడా శ్రమపడిన ఎడల ఆయనతో కూడా ఏలుదము. నాట్ ఎవ్రీవన్. క్లియర్గా ఉంది అక్కడ. ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో ఏలుతాం, అందరూ కాదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు నువ్వు ఎలా జీవించావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. నమ్మకంగా ఉంటే 10 పట్టణముల మీద నీవు అధికారివై ఉందువు అని చెప్పాడు. 5 పట్టణముల మీద నీవు అధికారివై ఉందువు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ నుంచి అట్లే నిత్యత్వంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే పరలోకంలో కూడా అల్పులు ఉంటారు, అధికులు ఉంటారు. ఉంటారా లేదా? బైబిల్లో ఉందా లేదా? క్లియర్గా ఉంది బైబిల్లో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే ఉంది. గొప్ప బహుమానం ఉంది, బహుమానం లేకుండా ఉండేవాళ్ళు. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు సిగ్గుతో తల వంచుకునే వాళ్ళు ఉంటారు, తలెత్తుకునే వాళ్ళు ఉంటారు. మనం ఆయన కొరకు పనిచేస్తే, ఆయన కొరకు జీవిస్తే,
ఆయన కొరకు మన జీవితాల్లో మన సమయాన్ని, మన ధనాన్ని, మన శక్తియుక్తులను వాటన్నిటినీ వెచ్చిస్తే ప్రతిదానికి మనం నిత్య ఫలం పొందుకోబోతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆకాశ పరమండలంలో శక్తులన్నీ కదిలించబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు, వస్తాడు. వచ్చిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండే భక్తులందరినీ కూడా ఆయన పోగు చేయించి వారిని నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా దేవా, ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించవల్లని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన దొరకు కాలమందే ఆయనను వెతికితే మంచిది అని యెషయా భక్తుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునేటట్లు మమ్మల్ని అందరినీ దీవించండి. ఈరోజు ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో వారు ఇప్పుడే ఈ క్షణమందే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని వారు గుర్తించి ఆయన దొరుకు కాలమందే ఆయనను వెతుకున్నట్లు సహాయం చేయండి. ఒకానొక రోజున వారికి అవకాశమే ఉండదు అని గుర్తించి తక్షణమే తమ జీవితాలు మీకు ఇచ్చేటట్లు సహాయం చేయండి. అలా ఇవ్వకుండా ఆలస్యం చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అన్న విషయాన్ని కూడా గుర్తించి ఇప్పుడే ఈ క్షణమందే తమ జీవితాలు మీకు ఇచ్చేటట్లు అనేకుల్లో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ పొందిన మేము నిత్యము ప్రభువును మరింత మహిమపరిచే రీతిలో బ్రతుకున్నట్లు మమ్మల్ని తీర్చిదిద్దండి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి అని అనిపించుకునేటట్లుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. క్రీస్తు మహిమార్థమై మేము ఆయన కొరకు గొప్ప వాటిని చేపట్టగలిగినట్లు సహాయం చేయండి. ప్రతిదానికి ప్రతిఫలం ఉంది అని గ్రహించి ఆయన మహిమార్థమై జీవించినట్లు మమ్మల్ని తీర్చిదిద్దమని, మమ్మల్ని అందరినీ క్షేమంగా మా మైండ్లో చేర్చమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌనామేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.